చంద్రబాబు గారితో కేంద్రంతో బాగా పొత్తుంది కదా, మరి ఎందుకు చేయట్లేదు అంటారు? అంటే పొత్తుంది. ఇప్పుడు నితీష్ కుమార్ గారికి కూడా పొత్తుంది. ఇప్పుడు నితీష్ కుమార్ గారు బీజేపీతో ఫైట్ ఒకవేళ ఫైర్ అయ్యారనుకో, మొన్న ఎలక్షన్స్ లో నితీష్ కుమార్ గారి సీట్లు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో బీజేపీ స్ట్రాటజికల్ గా చాలా పవర్ఫుల్ గా ఉంది. నేను మహారాష్ట్ర వెళ్ళాను. సో ఈ వ్యక్తిని ఈ గవర్నమెంట్ ని లేకపోతే ఈ క్యాండిడేట్ ని ఓడించాలి అనుకున్నా, లేకపోతే ఈ గవర్నమెంట్ ఉంచకూడదు అనుకున్నా, ఖచ్చితంగా ఓడించగలిగే స్ట్రాటజీస్ ఉంటాయి. అసలు బీజేపీకి ఉన్న స్ట్రాటజీస్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. సో అందుకని కొన్ని విషయాల్లోనే ఆలోచిస్తుంటారు. సో ఇక్కడ వైసీపీతో కూడా బీజేపీ కొంచెం టైఅప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కేంద్రంతో మాట్లాడి మనకు కావాల్సిన బడ్జెట్ మొత్తం తీసుకొస్తాం అన్నారు రాజధానికి సంబంధించి. తీసుకొస్తారన్నారు, కానీ గెలిచిన తర్వాత కేంద్రం ఆ రకమైన సహకారం అందించలేదు. అలానే పూర్తిగా బయటకు వస్తే కూడా మొదటికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు ఈ ఎంపీలు వెళ్ళి కూర్చోవలసి ఉంటుంది. కొన్నిసార్లు గవర్నమెంట్కి పబ్లిక్ ఇవ్వాల్సిన మ్యాండేట్ ఇచ్చారు, కొన్నిసార్లు ఫైట్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు తెగించాల్సి ఉంటుంది. సో మన లోకేష్ గారు కూడా బీహార్ వెళ్ళారు. లోకేష్ గారు బీహార్ వెళ్ళారు అన్ని న్యూస్లో చెప్పారు, కానీ అది ఏది నిజం కాదు. లోకేష్ గారు బీహార్ ఎందుకు వెళ్ళారంటే నితీష్ కుమార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నిలబడడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు. సో అక్కడ సీట్ల పంపకాలు ఏ రకంగా జరిగాయి, రేపు మళ్ళీ 29 ఎన్నికల్లో ఏపీకి వస్తే అప్పుడు సీట్ల పంపకాలు ఏ రకంగా చేయాలి అనే విషయం తెలుసుకోవడం కోసం లోకేష్ గారు బీహార్ వెళ్ళారు.